ప్రస్తుతం మనం పూజా గారి దగ్గర ఉన్నాము. ఒకసారి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, 26వ తారీఖున ఇది చాలా పెద్దగా మీరు సభ అనేది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అసలు దీని ముఖ్య అంశం ఏంటి అంటారు? నమస్కారం అండి, నా పేరు పూజా నరేడి. విశ్వ మంగళ సభ అఖిల భారతీయ ట్రెజరర్ లాగా 3 సంవత్సరం నుంచి పనిచేస్తున్నా. విశ్వ మంగళ సభ ఆర్గనైజేషన్ 16 ఇయర్స్ నుంచి పనిచేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రెంథనింగ్ మదర్హుడ్. అమ్మ మా అంటే ఒక ఫ్యామిలీది బ్యాక్ బోన్, ఫ్యామిలీ ధురి, ఫ్యామిలీ పిల్లర్ మదర్. సో వర్కింగ్ ఆన్ ద మదర్. మాకు దేశ్కి ప్రోగ్రెస్ కావాలంటే, మన వరల్డ్కి ప్రోగ్రెస్ కావాలంటే, మన భారత్కి ప్రోగ్రెస్ కావాలంటే మనం మా మదర్ లో పని చేయాలి, మదర్కు ప్రోగ్రెస్ చేయాలి. సో హౌ వీ కెన్ స్ట్రెంథన్ అ మదర్ టు make the family system secure, we work on the mother. And Mohan Bhagwat ji 26 July Bhagyanagar road number 10 Sevalal Bhavan lo vastundi to discuss and hold an interactive session on the topic contemporary motherhood, liabilities and assets. మేడం దీని గురించి మాట్లాడుకోవచ్చో లేదో నాకు తెలియదు, సందర్భం వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆడవాళ్ళ గురించి, ఆ స్ట్రెంథన్ గురించి ఇంత అంటే మనం ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాము, దీన్ని విజయవంతం చేయాలని కూడా అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఈ రోజులలో బయట జరిగే ఇన్సిడెంట్స్ చాలా మనం చూస్తూ ఉన్నాము. లైక్ ఆడది తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అని చెప్పేసి నమ్ముతాము మనం ఎప్పటి నుంచో. కాకపోతే ఈ రోజులలో చాలా హత్యలు జరుగుతున్నాయి, అది కూడా ఆడవాళ్ళ నుంచే జరగబడుతున్నాయి. దీన్ని ఏమంటారు? దట్ ఈస్ వాట్ మీ టాపిక్ చాలా బాగుంది, ఇప్పుడు రిలేటబుల్ ఉంది. ఇది ఏముంటే సొసైటీలో బ్యాలెన్స్ పోయింది. వన్ సైడ్ వీఆర్ సీయింగ్ అ మదర్ ఆర్ అ గర్ల్ హూ ఇస్ వెరీ లో, కాన్ఫిడెన్స్ లేదు. ఎప్పుడైనా ఒక మదర్ ఇంటి బయటకు వెళ్ళి రాలేదు, పనిలోనే ఉంది, కిచెన్లో ఫ్యామిలీకి చూస్తారు. ఇంకొక సైడ్ ఒక గర్ల్, ఒక మదర్ 18 ఇయర్స్ మేము చూస్తున్నా ఫుల్లీ కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్. సో వేర్ టు బ్రింగ్ అబౌట్ దట్ బ్యాలెన్స్? అందుకనే ఇది టాపిక్ కంటెంపరీ మదర్హుడ్. అ మదర్ కెనాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్, అ మదర్ కెనాట్ బి అండర్ కాన్ఫిడెంట్. అండ్ విశ్వమంగళ సభ ఏం బిలీవ్ చేస్తుంది అంటే ఒక గుడ్ ఆర్ అ బ్యాడ్ పర్సన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఫ్యామిలీ, inside the doorstep of the family. If you can work on a child, that determines the future of a child, and that determines the future of a nation. A future of a child builds a society, future of the society builds the future of the nation. So that is how we can stop all this, by making our youth, our girls who are going to be mothers, culturally confident, socially strong, so that the wrong narratives which have been set by the society, they are able to face it with confidence without forgetting their true nature. సో ఈ రోజులలో ఎక్కువగా విమెన్ అంటేనే ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అదంతా కొంచెం పక్కన పెడితే, ఒక ఆడపిల్ల చిన్నప్పటి నుంచి తండ్రి తల్లి నీడలో పెరిగిన ఆడపిల్ల కష్టసుఖాలను చూసి ఈ రోజున చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న అమ్మాయిలను కూడా మనము సిటీలలో చాలా మందిని చూస్తున్నాము. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటారు? అదే లైక్ ముందు చెప్పిన కాన్ఫిడెన్స్, కల్చరల్ సోషల్ కాన్ఫిడెన్స్, బ్యాలెన్స్, అది ఎన్ని డెవలప్ చేయాలంటే మన విశ్వమంగళ సభ ఒక 3-tier సిస్టంలో పని చేస్తుంది. 5 years నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది. ఆడపిల్లలకు మగపిల్లలకు 5 years నుంచి 16 years దాకా ట్రైనింగ్ ఉంటుంది. అది బాల్ సభ చెప్తారు. దాంట్లో ప్రోగ్రామ్స్ ఉంటుంది. దాంట్లో మా కల్చర్, మా ఇండియన్ కల్చర్, మా వేద సంస్కృతి, అది అన్నీ వాళ్ళకు నేర్పిస్తుంది. దాంతో పికప్ చేసి స్టోరీస్ చెప్తా, రాణి ఝాన్సీ, వ్యాలర్, జీజామాత, ఎట్లా వాళ్ళు జనరేషన్స్కి ఇచ్చింది. ఇంకా 16 years నుంచి 19 years అడాలసెన్స్ దాకా వేరే ఛాత్ర సభ అని జరుగుతుంది. దాంట్లో కూడా ఇప్పుడు గర్ల్స్ మనకు చాలా క్వశ్చన్స్ పెడుతుంది. నేను జీన్స్ పెడతా, ఇది ఎందుకు పెట్టాలి, బొట్టు ఎందుకు పెట్టాలి, అది అన్ని సైంటిఫిక్గా అనటమికల్ స్టడీ చేసి మన బాడీకు, ఫర్టిలిటీకు, హార్మోన్స్కు అది అన్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి, మన ఇండియన్ కల్చర్లో, ఇండియన్ ట్రెడిషన్లో ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయి, ఏమేమి ఆర్నమెంట్స్ ఉన్నాయి, అది మన ఫర్టిలిటీకు ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, అది కూడా సిలబస్లో వాళ్ళకు తయారు చేస్తున్నా. అట్లా తయారు చేస్తే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా పోయి ఇది అది మాటలు వినుకొని వాళ్ళు ఇంత కాన్ఫిడెన్స్ ఉండాలి, అది డిసిషన్ వాళ్ళదే ఉండాలి, అంత స్ట్రాంగ్ వాళ్ళకు చేయాలి అని విశ్వమంగళ సభ ఉద్దేశ్యం. ఒక సొసైటీలో ఆడపిల్ల స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి తన ఎయిమ్స్ని తను అచీవ్ చేసుకోవాలి అంటే ముందుగా ఏముండాలంటారు?
confidence in the Indian culture, that Indian culture is the base of any civilization. Mana Indian culture eppudu start ayindi maaku kuda ledu. Sanatan dharma, Hindu Sanskriti, Indian culture is the base of any civilization, and we don't know how old it is. So believing in your own culture and taking each step forward and then bringing about the modernization of the world which is thrown at us, balancing both acts can bring about a lot of mental stability and take away all the wrong narratives, the depression or whatever wrong narratives are being set by the society today. The westernization, influence of westernization can be taken away. ఫైనలీ బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఏం చెప్తారు? Beautiful ladies, stay strong, be confident, and try to maintain a balance in your family life, your professional life, whatever you are doing. And Vishwa Mangala Sabha se judiye. Vishwa Mangala Sabha is there to guide you. శృతి గారి దగ్గర ఉన్నాము, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి, నా పేరు శృతి బొడ్డుపల్లి. నేను విశ్వమాంగళ్య సభ ఆల్ ఇండియా వైస్ సెక్రటరీగా పనిచేస్తున్నాను గత 4 సంవత్సరాలుగా. సో మ్యామ్, ఈరోజు ప్రెస్ క్లబ్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మీరు డిస్కస్ చేశారు. సో 26వ తారీఖున ఇది చాలా పెద్ద భారీ సభగా మారబోతుంది. చాలామంది కూడా స్త్రీలు రాబోతున్నారు. అయితే ముఖ్యంగా నేను దీని మీద ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఫేస్ టు ఫేస్. ఇప్పుడు లైక్ సొసైటీలో మనం చాలా చూస్తున్నాం, ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పేసి మనము ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నమ్ముకుంటూ వస్తున్నాము. కానీ ఈ రోజులలో ఈ జనరేషన్లో అది చాలా రివర్స్ కొడుతుంది. అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది అంటారు? అంటే సందర్భం కాదు, బట్ ఫేస్ టు ఫేస్ తప్పు అంటే అన్ని వేస్లో జరుగుతుందండి. ఈ సినిమాస్ నుంచి కానీ, సోషల్ మీడియాస్లోంచి కానీ, మళ్ళీ వెస్ట్రన్ కల్చర్తో కానీ అన్ని వేస్లో ఎఫెక్ట్ అవుతూ ఉంది. సినిమాస్ అవి చూసి బాగా ఎఫెక్ట్ అయిపోతూ ఉన్నారు అంటారు, రైట్? ఓకే మ్యామ్. అయితే ఈ సభ నుంచి ముఖ్యంగా ఆడవాళ్ళని వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా గ్రో అవ్వాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో మీరు ఈ సభ చేయడం జరిగింది. అయితే ఆడవాళ్ళు ఎలా ఉంటే సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది, ఏ స్టేజ్కి వెళ్ళగలుగుతారంటారు? ఒక మహిళ అన్నది ఎడ్యుకేషన్ కూడా ముఖ్యమే అండి. అట్లాగే మన కల్చరల్ రూట్స్ని వదలకుండా మన కల్చర్ని ఫాలో అవుతూ ఫ్యామిలీ సిస్టమ్ని కూడా స్ట్రాంగ్గా చేస్తూ ముందుకు వెళ్ళే మహిళల అవసరం ఇప్పుడు చాలా ఉంది ఈ సమాజానికి. ఎందుకంటే ఇప్పుడు చాలా విషయాలు ఇంపాక్ట్ చేస్తున్నాయి మహిళలని. ఈ ఫెమినిజం అంటూ ఈ చాలా విషయాలు కొంచెం వాళ్ళని డైలమాలో అండ్ వాళ్ళకి కరెక్ట్ వే చూపించట్లేదు అనమాట. సో అట్లా కాకుండా విశ్వమాంగళ్య సభ ఒక అమ్మని, ఒక మహిళని ఎట్లా సంస్కారం, సదాచారం, సేవ, దేశభక్తి ఇవన్నీ కూడిన ఒక మహిళని నిర్మించాలన్న మా తపన ఇది. లాస్ట్ 16 సంవత్సరాల నుంచి మేము ఇదే ధ్యేయంగా ముందుకు నడుస్తున్నాము. ఇలానే మహిళలని ఎడ్యుకేట్ చేయాలన్న కోరికతోటే ముందుకు నడుస్తూ ఉన్నాం అన్నమాట. సృష్టికి కర్త కానీ, కర్మ కానీ, క్రియ కానీ ఏదైనా సరే అమ్మ రూపమే, అమ్మనే. అలాంటి అమ్మను కూడా ఈరోజు చాలా చులకనగా చూస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, చాలా తక్కువ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒక మహిళా శక్తిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. అలా కొంతమంది మహిళలు మేబీ వాళ్ళు ఒక హౌస్ వైఫ్స్ ఎస్పెషలీగా అనుకుంటారు మేము చాలా తక్కువ అని. కానీ వాళ్ళలో ఉన్న కెపాసిటీ ఏంటో వాళ్ళు మర్చిపోయారు. ఒక అమ్మ, ఈ రాణి రుద్రమాబాయి కానీ, చాకలి ఐలమ్మ కానీ, వీళ్ళందరూ అహిల్యాబాయిని చూసుకోండి. వాళ్ళ ఒక సామాన్యమైన మహిళ చాలా కష్టాలను ఎదుర్కొంటూ దేశంని చాలా బాగుపరిచారు. అట్లాంటి క్వాలిటీస్ మనకి ఒక మహిళకి ఇన్బిల్ట్ ఉంటాయి. కానీ దాన్నే మేము పైకి లేపుతూ ప్రేరేపించి వాళ్ళ శక్తిని వాళ్ళని గుర్తు చేయడానికే ప్రయత్నిస్తున్నాం అన్నమాట. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటిది చాలామంది ఇప్పుడు కొన్ని సంఘాల నుంచి కానీ, మతోన్మాదులు కానీ కొంతమంది మన వాళ్ళని టార్గెట్ చేస్తూ మన ఆడపిల్లలని ఇబ్బంది పెడతా ఉన్నారు. లవ్ జిహాద్ పేరిట కానీ ఏదైనా సరే ఇలాంటి ట్రాప్లో పడకుండా ఉండాలి అంటే మన ఆడపిల్లలు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తెలుసుకోవాలంట? ఫస్ట్ మన కల్చర్ గురించి కరెక్ట్ అవగాహన వాళ్ళకి ఇవ్వాలండి. ఇది ఒక బాధ్యత తల్లికి, ప్లస్ వాళ్ళకు కూడా ఉండాలి. ఎలా వేరే మతాలు వాళ్ళని ఎలా టార్గెట్ చేస్తున్నాయి, ఒక ప్రేమలో పడే ముందు అసలు వాళ్ళు ఏంటి,
వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెకప్ చేయకుండా ప్రేమలో పడకూడదు. ఎలాంటి చిన్న చిన్న విషయాలపైన కూడా వాళ్ళు చాలా ఫోకస్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు చాలా ఏర్పడిందండి. ఈ లవ్ జిహాద్ ఎక్కడా వదలట్లేదు. వాళ్ళు జిమ్ జిహాద్ అంటున్నారు, ఐటీ సెక్టర్లో పోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా స్కూల్లో కూడా కల్మా చదవమంటున్నారంట 2వ తరగతి పిల్లని. సో ఇది అంతా చాలా చూస్తుంటే భయం వేస్తుంది. సో ఒక తల్లి, ఒక కూతురు, ఒక బిడ్డ అందరికీ ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడానికి చాలా అవసరం ఉంది, నీడ్ ఆఫ్ ది అవర్. సో మన కల్చర్ని ఎంత పాసిబుల్ అవుతే అంత ప్రచారం చేయాలి. ఒక హిందువుల్ని కల్చరల్ కాన్ఫిడెన్స్ అన్నది పిల్లలకి ఇవ్వడం మొదలు పెట్టాలన్నమాట. ఫస్ట్ ఆ కల్చరల్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే చాలామంది బొట్టు పెట్టుకోరు. చాలా అంటే వెస్టర్నైజ్డ్ అయిపోదాం అనుకున్నారు. వెస్టర్నైజ్డ్ అవ్వచ్చు, కానీ మన కల్చర్ కూడా రూట్స్ని వదలకుండా వెస్టర్నైజ్ కూడా ఉండొచ్చు మనం అన్నది ఒకటి పిల్లలకి ఇప్పుడు తెలియజేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మన కల్చర్ని బాగా తెలుసుకోండి. మన సంస్కృతి, మన భగవద్గీతలో ఏం చెప్తున్నారో అవన్నీ ఒకసారి తెలుసుకోవాలని నేను పిల్లలకి కానీ టీనేజ్కి కానీ నేను మనవిస్తున్నాను. దాని త్రూ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాయి మన భగవద్గీతలో. ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఒక మహిళ ఎలా ఉండాలి, తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సంఘంలో, దేశంలో, ఇవన్నీ అందులో ఉన్నాయి. అదే మనం కోల్పోతున్నాం, అదే చదవట్లేదు మనము. సో ఒక్కసారి మళ్ళీ మనం అందరం భగవద్గీత పారాయణం చేయడం, దాని విశేషాలు, దాంట్లో ఉన్న సంగతులు అన్నీ డిస్కస్ చేస్తే అప్పుడు కానీ పిల్లలు కూడా కరెక్ట్ వేలో వెళ్తారు. ఇలా లవ్ జిహాద్ అన్న ట్రాప్లో పడకుండా ఉంటారు అన్నది. ఇంకొకటి ఏంటంటే మన థీమ్ వచ్చేసే కల్చర్ అంటున్నారు, రూట్స్ కల్చర్ అంటున్నారు కదా. ఇప్పుడు మనం ఈ జనరేషన్ కాకుండా మన ఫాదర్స్కి జనరేషన్కి వెళ్దాం. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చాలా మంచిగా జరిగాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అన్యోన్యతంగా ఉండేవాళ్ళు. ఏ గొడవ వచ్చినా ఇద్దరు సార్ట్అవుట్ చేసుకునేవాళ్ళు. థర్డ్ పర్సన్ ఎంటర్ చేసేవాళ్ళు కాదు. ఒకవేళ ఎంటర్ చేసినా అది పేరెంట్స్ మాత్రమే ఎంటర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు యమునా తీరం లాగా నీ సైడ్ నీదే, నా సైడ్ నాదే. చిన్న మిస్టేక్, చిన్న ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగినా కానీ డివోర్స్ అంటున్నారు. సో ఎలాంటి పెద్ద గొడవ వచ్చినా సరే ఫస్ట్ సార్ట్అవుట్ చేసేది విమెనే. ఎందుకంటే తనకు ఆ సామర్థ్యం ఉంది, అర్థం చేసుకునే అంత గుణం ఉంది. భూదేవి అంటారు బేసికల్లీ. సో అంతటి మహిళా శక్తి ఈ జనరేషన్లో ఎందుకు చాలా లో అయిపోతుంది అంటారు? అంటే ఎవరికి వాళ్ళే ఈజీగా అంత డెసిషన్స్ తీసేసుకొని బ్రేక్ అయిపోయే అంత దాకా ఛాన్సెస్ ఎందుకు వస్తున్నాయి అంటారు? ఫస్ట్ దీనికి రీజన్ ఏంటంటే, ముందు పూర్వకాలంలో చాలా చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేవాళ్ళు. చైల్డ్ మ్యారేజ్ని నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయను, కానీ కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేయాలండి. అబౌట్ 21 తర్వాత 25 లోపు ఒక అమ్మాయికి కనుక పెళ్ళి అయితే తను అప్పుడు మోల్డింగ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. సో ఒక కొత్త కుటుంబంలోకి వెళ్ళంగానే తను ఈజీగా మోల్డ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అవుతుందంటే, ఇప్పుడున్న కాలంలో కెరియర్లో తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అంటున్నారు. ఇదంతా అయ్యేసరికి 30 years అయిపోతుంది. అప్పుడు వరకు తనకి ఒక ఫుల్ కాన్ఫిడెన్స్, అంటే ఒక పర్సనాలిటీ డెవలప్ అయిపోతుంది అనమాట స్ట్రాంగ్గా. సో తన ఒక బౌండరీ క్రియేట్ చేసేసుకుంటుంది అనమాట. తన ఎక్స్పెక్టేషన్స్ చాలా హై అయిపోతున్నాయి. సో అది రీచ్ అవ్వకపోయేసరికి అడ్జస్ట్ అవ్వడంలో చాలా కష్టాలు వస్తున్నాయి. దానివల్లే ఇవాళ రేపు డైవర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కెరియర్ బిల్డ్ చేయండి, మీరు పని చేయండి, కానీ కరెక్ట్ ఏజ్లో పెళ్ళి చేసుకోండి. అప్పుడే మన ఏమంటారు వైవాహిక జీవితం చాలా సుఖమయం అవుతుంది. మళ్ళీ అట్లాగే ఇన్ఫర్టిలిటీ సమస్యలు కూడా రావు. కరెక్ట్ ఏజ్కి పెళ్లి చేసుకొని వితిన్ 30 years లోపు కనుక మనం బిడ్డల్ని కంటే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండవు. పెళ్ళియే మనం 30 yearsకి చేసుకొని మళ్ళీ పెళ్ళి అవ్వగానే పిల్లలు ఎందుకు అనుకొని ఇంకో 4 సంవత్సరాల తర్వాత 35, 36కి పిల్లల్ని కంటున్నారు. అలా అయ్యేసరికి అప్పటికి వాళ్ళది కన్సీవ్ చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే చాలా ఇష్యూస్ దీంట్లో ఉన్నాయి. ఫుడ్ కానీ, పొల్యూషన్ కానీ, తన హెల్త్ కూడా, ఇవన్నీ కూడా అయ్యేసి పిల్లల్ని తొందరగా కనలేకపోతున్నారు అనమాట. కరెక్ట్ ఏజ్కి పెళ్ళి, కరెక్ట్ ఏజ్లో పిల్లలు కనుక పుడితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవని నేను అనుకుంటున్నానండి. ఫస్ట్లో విమెన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు?
ఉమెన్ని స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు జస్ట్ మీ కెరియర్ ఏదైతే ఉందో దానిపైనే ఫోకస్ చేయకండి. మన చుట్టుపక్కల ఏమవుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అన్ని ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయండి. అన్నిట్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక మహిళ అప్గ్రో అవ్వడానికి చూడండి. ఆల్వేస్ ట్రై టు అప్డేట్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది థింగ్స్ గోయింగ్ ఆన్. సో అట్లా చేస్తూ మనం శక్తివంతంగా అవుతాము. అట్లాగే మన ఫిజికల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ని మనం కూడా మంచిగా మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్, యోగాలు చేయండి, మంచి ఫుడ్ని తీసుకోండి, అన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి, అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ మనం కనుక చేస్తే మనలో కాన్ఫిడెన్స్ పెరిగి మనం ఆటోమేటిక్గా స్ట్రాంగ్ మహిళగా మారుతాం. ఫైనలీ వాట్ యు వాంట్ టు సే అబౌట్ అ బ్యూటిఫుల్ లేడీస్? సో బ్యూటిఫుల్ లేడీసా, మీరంతా ఆల్రెడీ చాలా శక్తి ఉంది, మీరంతా ఒక స్ట్రాంగ్ మహిళలు. జస్ట్ మీరు గుర్తించండి, మీలో ఉన్న మీ క్వాలిటీని గుర్తించి పైకి రండి, ముందుకు నడవండి, దేశంని బాగుపరచండి. థ్యాంక్ యూ అండి. ఉదయశ్రీ మేడం గారి దగ్గర ఉన్నాము, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. అసలు ఈ ప్రోగ్రాము 26వ తారీఖున జరగబోతుంది కాబట్టి సో ప్రతి ఒక్క స్త్రీలను ఆహ్వానిస్తూ ఉన్నారు. సో స్త్రీలకి సంబంధించి చాలా చక్కగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అసలు మెయిన్ థీమ్ ఏంటంటారు? మెయిన్ థీమ్ వచ్చేసి యుగానుకుల మాతృత్వం అమ్మ, అంటే కంటెంపరీ మదర్హుడ్ అన్నమాట. మనకి పూర్వకాలంలో ఎలా ఉండేదంటే మహిళలు, స్త్రీలు, ముఖ్యంగా తల్లులు ఇంట్లో ఉండి పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకునేవారు, వాళ్ళ అవసరాలను చూసుకునేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలాగా లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటనంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. దాంతో ఖర్చులు కూడా చాలా పెరిగిపోవడంతో, మహిళలు చదువుకోవడంతో వాళ్ళు కూడా వృత్తిరీత్యా చాలా ఎదుగుతున్నారు, ఎంతో ఉన్నతికి చేరుతున్నారు. సో వాళ్ళు వెళ్ళి బయటకి ధనార్జన కోసం కానీ కుటుంబ అవసరాలు తీర్చడం కోసం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలలో ఈనాటి మహిళ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటిది అనే విషయం పైన మనకి పరమ పూజనీయ శ్రీ మోహన్ భగవత్ గారు ఈ విషయంపై మహిళలకి సందేశాన్ని ఇవ్వనున్నారమ్మా. మనము స్త్రీల గురించి అంటే ఇంతగానము ప్రోగ్రామ్స్ పెట్టి చైతన్యపరచాలి అని చెప్పేసి, లేదా వాళ్ళకు ఒక మంచి స్ట్రెంగ్త్, ఒక గైడ్ ఇవ్వాలని చెప్పేసి మనం ఇంత చేస్తూ ఉన్నాం. కానీ ఈ జనరేషన్లో ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ అంటే ప్లేట్ని తిప్పేసినంత ఈజీగా చాలామంది హస్బెండ్స్ని కానీ తమ్ముళ్ళ రూపంలో కానీ ఎవరినంటే వాళ్ళని వేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు కదా. దీన్ని ఏమంటారు అసలు? మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇదంతా కూడా మన సంస్కృతిలో భాగం కాదమ్మా. మన సంస్కృతి నుంచి దూరంగా వెళ్ళటం నుండే ఇలా జరుగుతుందని చెప్పి నా అభిప్రాయము. మనం తీసుకున్నట్టయితే యాక్చువల్గా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మహిళా సాధికారత అవసరపడింది ప్రపంచ దేశాల్లోనే కానీ భారతదేశంలో ఎన్నటికీ కాదు. మన పురాణ కాలాల నుంచి కూడా మనం తీసుకుంటే సీతని తీసుకున్నట్టయితే తన గార్గేయి, లోపముద్ర అనే వాళ్ళు చాలా పెద్ద స్కాలర్స్, ఎవరైతే వాళ్ళ గురువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేదాల మీద అధ్యయనం చేయడంతో పాటు డిస్కోర్సెస్లో, అంటే మనము దాని మీద వాదనల్లో కూడా పార్టిసిపేట్ చేసేటంత జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అలాగే మనం కొన్ని సందర్భాల్లో చూసుకుంటే సత్యభామ యుద్ధం చేసి నరకాసురుడిని చంపడం కానీ, మనకి అమ్మవారు చెండాముండా, ఇట్లాంటి పవర్ఫుల్ దేవతలు, అంటే ఒక శక్తి స్వరూపిణినే అమ్మవారు అని అంటే మహిళలు ఇక్కడ దేవతల్లాగా ఆరాధించబడతారు. ఎప్పుడైతే మన సంస్కృతిని, వేదాలని బ్రిటిష్ వాళ్ళు కానీ లేకపోతే వేరే ఇరాన్ నుంచి అక్కడి నుంచి వచ్చిన అన్య మతస్థులు, ఎడారి మతస్థులు అని మనం చెప్పుకోవచ్చు, ఇలాంటి వారందరూ మనని దోచుకోవడంతో పాటు మన సంస్కృతి మంచిది కాదు, లేకపోతే దురాచారాలని మనకే నేర్పడం అనేది చాలా దురదృష్టకరం. అయితే ఇంకా ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ దురదృష్టకరం ఏంటనంటే వాటిని మనం కూడా నమ్మి మనం పాశ్చాత్య పోకడలకు పోవడమే చాలా దురదృష్టకరం. అయితే ఇక్కడ నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటనంటే, ఎంతమంది వచ్చి ఎంత చేసినా కూడా మీరు సైంటిఫిక్గా, అంటే ద సైన్స్ బిహైండ్ వేదాస్ కానీ, ద సైన్స్ అండ్ ద సైంటిఫిక్ అప్రోచ్ బిహైండ్ ఆల్ అవర్
ఏదన్నా ఫర్ సపోజ్ ఆస్ట్రానమీనే ఉంది, ఆస్ట్రాలజీనే ఉంది, పంచాంగమే ఉంది. ఇవి దురాచారాలు కావు, మూఢనమ్మకాలు కావు. దిస్ ఇస్ ప్రాపర్ సైన్స్. ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మన మీద జరుగుతున్న ఎలాంటి దాడులనైనా కూడా మనం గట్టిగా వాయిస్ చేయగలుగుతాము, చేయాల్సిన అవసరం ఉంది కూడా. ఇది ఎడారి మతస్థులు ఒక్కటే కాదు, మతం మార్చడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా మన దగ్గర అంతర్జాతీయంగా మన దేశంలోకి ఫండింగ్ చేసుకుంటూ మరీ ఒక ప్రాతిపదికన ఒక టార్గెట్ బేస్డ్ అప్రోచ్తో ముందుకు వెళ్తున్నారు. దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మనం దీని గురించి వాయిస్ చేయాల్సిన అవసరం ఉంది. మన ముందు జనరేషన్స్కి ఈ విషయాలు చెప్పి మనం మన సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. క్వశ్చన్ నా తరపు నుంచి కాదు, ప్రజలందరి తరపు నుంచి. ఇప్పుడు మా జనరేషన్ కాదు, పేరెంట్స్ జనరేషన్ అప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అన్యోన్యత అనేది చాలా చక్కగా ఉండేది. విడిపోవాలి అన్న థాట్ వస్తే వాళ్ళకి ఇద్దరు చనిపోవాలి అన్న డెడ్ లైన్కి వచ్చేది. బట్ ఈ రోజులల్లో అది చాలా దారుణంగా తయారైపోతూ ఉంది. మాటికి ఏదైనా చిన్న గొడవ వస్తే చాలు డివోర్స్ అనే మాట దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంటే యమునా తీరమ్మై ఇక ఇద్దరు నీతో నాగేంది అన్నట్టుగా. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక మన సైడ్ నుంచే వార్త వస్తుంది, అంటే నాకు డివోర్స్ కావాలి అని చెప్పి. అంటే మనకి ఫ్రీడమ్ ఎక్కువై అంటారా, ఇప్పటికి తేడా ఏంటంటారు మేడం? నేను మళ్ళీ అదే అంటానమ్మా, దీనంతా కూడా పాశ్చాత్య పోకడలు ఇంకా వాళ్ళ ప్రభావం నుంచి ఇదంతా జరుగుతుంది. ఎప్పుడైతే లాలో మనం ఒక మాట అంటామన్నమాట, మన విషయానికి వస్తే పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధంగా మనం తీసుకుంటాం. మ్యారేజ్ ఈజ్ సాక్రిమెంటల్ అకార్డింగ్ టు హిందూస్. బట్ వెరాజ్ ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కూడా దట్ ఈస్ అన్ అగ్రిమెంట్ అనమాట. మీరు ఈవెన్ లాలో చూస్తే కూడా మీకు అది కనిపిస్తుంది. మనకు అలా కాదు. అండ్ భారతదేశం ఎప్పుడు కూడా ధర్మానికి కట్టుబడి ఉంది. ఇప్పుడు మనం అశోక చక్ర అనుకుంటాము, సత్యమేవ జయతి అని అంటాము, ధర్మో రక్షతి రక్షిత అని అంటాము. ఈ ధర్మానికి కట్టుబడి కుటుంబ వ్యవస్థ అనేది నడిచింది. ఆ ధర్మ మార్గాలు మనకి పెళ్ళికి ముందే గురుకులాలలో నేర్పించబడ్డాయి. అంటే ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి. భర్తకి భార్య అనేది ధర్మం, తన చూసుకోవటం, తన అవసరాలను తీర్చడం అనేది భర్త ధర్మం. అలాగే భార్యకి కూడా తన భర్తని కానీ తన పిల్లలని తన కుటుంబం అనేది తనకి సర్వస్వం, అలానే ఉండేది. అందుకని చెప్పేసి ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది వరల్డ్ వైడ్గా కూడా ఒక గుర్తింపుని పొందింది. దానికి ఒక విశిష్టత విలువ కలిగి ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఇప్పుడు ఉంది. అయితే మీరు అన్నట్టుగా డైవర్స్ అనేది ఇది కూడా మనకు ముందు నుంచి ఉన్నది కాదమ్మా, మనకి పాశ్చాత్య వాళ్ళ నుంచే అలవడింది. నేను ఇప్పుడు ఇది నా అభిప్రాయంగా చెప్తున్నాను. మన కుటుంబంలో ఎంతోమంది ఉంటారు, చిన్నప్పటి నుంచి మన తోబుట్టువులు ఉంటారు, మన కజిన్స్ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి ఒక్కరితో భేదాభిప్రాయాలు ఉంటాయి. తోబుట్టువులలో ఉన్నన్ని గొడవలు కొన్నిసార్లు భార్యాభర్తలలో ఉండకపోవచ్చు. అయినా మనం వాళ్ళని విడిచిపెట్టకుండా ఒక బంధంగా జీవితాంతం భరిస్తాము, సహిస్తాము. అదే భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ ఆ సహనాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ఒకసారి మనను మనం ఇంట్రోస్పెక్ట్, అంటే మనం కూడా లోపలగా అంతర్గతంగా ఒకసారి ప్రశ్నించుకొని ఒక బంధాన్ని కాపాడుకొని మీరు నెక్స్ట్ జనరేషన్స్కి ఈ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం చాలా అవసరం. అయితే దీనికి ప్రభుత్వ పరంగా కావచ్చు, వేరే ఎన్జిఓస్ పరంగా కావచ్చు, ఎన్నో కౌన్సిలింగ్ సెషన్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కూడా ఎంతో సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు. వాళ్ళను అప్రోచ్ అవ్వండి. అండ్ ఈవెన్ లా వాంట్స్ దెమ్ టు బి టుగెదర్. అంటే ఏ బంధాన్నైనా నిలబెట్టడానికే లా కానీ, అంటే న్యాయం కానీ, పోలీస్ కానీ, ప్రభుత్వం కానీ చూస్తుంది. దాన్ని వాడుకొని అందరూ కూడా దీన్ని ఉపయోగపెట్టుకొని మన సంస్కృతిని కాపాడాలని చెప్పి మీ ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎంతో పుణ్యం చేస్తే కానీ మనం హిందువులుగా పుట్టాము. అలాంటిది హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తూ లవ్ జిహాద్ పేరిట ఎంతోమంది అమ్మాయిలని అన్యాయం చేస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి ఆడపిల్లల్ని అమ్మేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? అసలు ఆడపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లవ్ జిహాద్ పేరిట మోసపోకుండా ఉండాలి అంటే? ఒకటమ్మా, దీని మీద ఫస్ట్ థింగ్ ఏంటంటే అవగాహన లోపమని నేను చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి ఏదైతే పిల్లలని పెంచుతున్నామో మన పద్ధతులు కానీ, మన ధర్మం వెనకాల ఉన్న సైంటిఫిక్ అప్రోచ్ని కానీ మనం ప్రాపర్గా వాళ్ళకు చెప్పి పెంచి, అండ్ మనం భద్రతను కూడా వాళ్ళకు నేర్పాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే
ఓన్లీ వేరే అన్యమనస్తస్తుల్లాగా లవ్ జిహాద్ అనే కాదు, మన హిందూ అబ్బాయిల పేర్లు పెట్టుకొని కూడా ఇలాంటి వాటిలలో మన అమ్మాయిని ట్రాప్ చేయాలనే ప్రయత్నం చాలా జరుగుతుంది. అండ్ మతం మార్పిడులు కానీ అవి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎన్నో రకంగా లోబపెట్టి మభ్యపెట్టి. సో కుటుంబ పరంగా మీ పిల్లలకి ఇవన్నీ ముందు నుంచి మీరు మనం నేర్పించడం అనేది ఒకటి అవసరము. మన పురాణ గాథలే కానీ ఇప్పుడు మన పంచతంత్ర కథలలో ఎంతో నీతి నియమాలు ఉన్నాయి. అదే రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా మిత్ అని చెప్పి కొట్టేస్తున్నారు. అది మిత్ కాదు, ఇతిహాసాలు. రామాయణం అంటే ఆయనం అంటే ప్రయాణం, రాముని ప్రయాణం రామాయణం అంటారు. ఇంత అంటే సూక్ష్మంగా మీరు మీ పిల్లలకు చెప్పగలిగితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాంట్లో ఉన్న విలువలని వాళ్ళ జీవితాలలో ఎలా అలవర్చుకోవాలో నేర్పించినప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అమ్మాయిల పట్ల ఏవైతే జరుగుతుందో అవి మనము స్వతహాగా జాగ్రత్త పడటం అనేది చాలా అవసరము. అండ్ ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటికి కఠినంగా శిక్ష వేసి కాన్స్టిట్యూషనల్ పరంగా రాజ్యాంగ పరంగా కూడా అమ్మాయిలకి రక్షణ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఆడపిల్ల సొసైటీలో తనని తాను స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని నిలబడగలగాలి అంటే ఏం చేయాలంటారు? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ మన సంస్కృతి సంప్రదాయాల గురించి దాని గురించి గట్టిగా నేర్చుకోవటం. అలా అని చెప్పేసి మనకు ముందు గురుకులాలలో ప్రతి ఒక్కటి అన్నీ నేర్పించేవాళ్ళు. ఆడపిల్లలకి గుర్రపు స్వారీలు కానీ, కర్ర సాములు కానీ, కత్తి సాములు కానీ ప్రతి ఒక్కటి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి ప్రతి ఆడపిల్లకి అవసరం. లౌక్యంతో పాటు తన సొంతంగా ఆత్మరక్షణ స్వావలంబన మీద తనకి గట్టిగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ ఎక్కడైనా కూడా తనకి ఇలాంటి సందర్భాలలో అంటే ప్రస్తుతానికి మనం ఉన్న సోషల్ మీడియాలో ఎవరైనా వాళ్ళని దాన్ని ఏమంటారు బ్లాక్మెయిల్ చేయడం కానీ అట్లాంటివి ఏదన్నా ఉంటే మీ ఇంటి వాళ్ళకి కానీ నియరెస్ట్ హెల్ప్ సెంటర్స్ని అప్రోచ్ అయ్యి దాని నుంచి మీరు బయటపడటానికి చూడండి. కానీ మీరు బలి కాకండి. మీ చుట్టుపక్కల ఎవరైనా కూడా అలాంటి పరిస్థితులలో ఉంటే వాళ్ళకి మీరు స్వావలంబన కలిగించేటంత దిశగా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకోండి. ఫైనల్లీ వాట్ యు వాంట్ సే అబౌట్ అ బ్యూటిఫుల్ లేడీస్? Ladies are all beautiful in their own way, no doubt about it. And it is the ladies only that they can do multitasking. And మన దగ్గర శక్తి రూపంలో కొలుస్తాం మనం. అండ్ ఆ శక్తి అష్టభుజాలు కలిగి ఉంటుంది. And that is only a woman who can handle multiple things. And you should all empower yourself to attain a very beautiful life and also give a very good message to the next generations to come. My Media, the voice of India.